రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి విద్య ప్రధాన ఆయుధమని, బాలికలు చదివితేనే కుటుంబం సమాజం ముందుకు సాగుతుందని వక్తలు తెలిపారు. జయంతి వేడుకల సందర్భంగా పాఠశాలలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయురాలు యాస శ్రీలతకు ఉత్తమ టీచర్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉండేవాళ్ళు పెళ్లి చేసినాక ఏం చేసేవాళ్ళు? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి, అత్తగారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళని చూసుకోవాలి మాత్రమే అనేలాగా అప్పటి సమాజం ఉండేది. అలాగే సావిత్రిబాయి పూలే గారికి కూడా 9 సంవత్సరాలకి పెళ్లి చేశారు నాన్న. తనకు పెళ్లి అయినప్పుడు ఆమెకి 9 సంవత్సరాలు, తన భర్తకి 13 సంవత్సరాలు. తన భర్తే తను అందరిలాగా ఆడపిల్లలు వంటింటికి మాత్రమే సొంతంగా వాళ్ళు అనే విషయాలన్నీ తన మనసులో, తనది ఒక చిన్న ఆలోచన, ఈ సమాజాన్ని మార్చాలి. సమాజాన్ని బ్రాహ్మలు అంటే పూజ చేసేవాళ్ళు. బ్రాహ్మణులు అంటే మనకు తెలుసు కదా, అప్పుడు మాత్రమే చదువుకోవాలి. ఆ నేల మీద తాకినాయో అక్కడ నీళ్లు చల్లుకునేవాళ్ళు. ఎందుకో తెలుసా? నా పేరు యాస శ్రీలత. నేను ఎగ్జిటి ఉపాధ్యాయురాలుగా చందుర్తి మండలం ఎంపీపీఎస్ మూడపల్లిలో పనిచేస్తున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ. ఈ రోజును పురస్కరించుకొని ముందు రోజునే నిన్నటి రోజున STUTS సిరిసిల్ల గారు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సన్మానించడం జరిగింది. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఒక ఆడపిల్లగా నేను సన్మానించబడడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ జయంతిని పురస్కరించుకొని మా పాఠశాలలో మా పిల్లలకి సావిత్రిబాయి పూలే గారి గొప్పదనంని చెప్పడంతో పాటు చిన్నగా ఎస్ఏ కాంపిటీషన్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ శంకరయ్య సార్ గారు మరియు పద్మశ్రీ మేడం గారు అందరం కలిసి పిల్లలకి ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. సరిపోతుంది. అమ్మ నాన్నలు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న వాళ్ళు పేరెంట్స్గా ఉంటే తన పిల్లాడు ఏం చేస్తున్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు, ఏ లెవెల్లో ఉన్నాడు తెలుసుకునే అవకాశం చక్కగా దొరుకుతుంది. అంతేకాకుండా తన జీవితంలో సాధించలేని ఆశయాలు, కోరికలు అన్నీ కూడా తన కష్టాలు, ఇష్టాలను నేర్పించి తన పిల్లల అభివృద్ధిలో తన భాగస్వామురాలుగా మారి ముందుకు నడిపించడంలో చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది ఆడపిల్ల. అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో చదువుకున్న ఆడపిల్ల చాలా అవసరం. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఒక వెలుగు. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడే అభివృద్ధి ఉంటుందని మనందరికీ తెలుసు. ఒక ఇంటిలో ఆడపిల్ల గొప్పగా చదువుకున్నట్టయితే తన కుటుంబానికే కాదు ఈ ప్రపంచానికి వెలుగుగా మారుతుందని 200 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలే గారు నిరూపించారు. అదే నిజం, అదే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆడపిల్ల చదువుతో పాటు మానసిక స్థైర్యాన్ని, కుటుంబ విలువల్ని తన మనసులో ఉంచుకుంటూ తన అభివృద్ధిలో బాటలు వేసుకుంటూ ముళ్ళ బాట లాంటి పయనమైనా సరే, అవమానాలు ఎన్ని ఎదురైనా సరే తన పట్టుదలను వీడకుండా సంకల్ప సిద్ధితో తన ముందుండి తన వెనుకుండి నడిపించే అమ్మ నాన్నలకి ఒక ధైర్యంగా మారి తన కుటుంబానికి కీర్తిని సంపాదించడంలో ఆడపిల్లలందరూ ధైర్యంగా ముందుండాలని కోరుకుంటారు. వేములవాడ పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ బాబు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలని, తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా దేశానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ను కూడా నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన పోషకాహార వంటకాలను ప్రదర్శించగా రాధికా మేడం, రిజ్వానా మేడం, నుజస్ సుల్తానా మేడం, సుజతుల్లా ఖాద్రి, దీకొండ విజయ్ కుమార్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే గారి జనవరి 3 నాడు జన్మించడం జరిగింది. పూలే గారు
భావాలు కానివ్వండి, ఆడపిల్లలకి చదువు ఉండకూడదన్నటువంటి భావాలు కానివ్వండి, వాటన్నిటిని కూడా దూరం చేస్తూ స్త్రీలకి ఆధునిక విద్య సందర్భంలో వాటన్నిటికీ కూడా ఉన్నటువంటి కట్టుబాట్లన్నింటినీ కూడా చెరిపివేస్తూ సమాజంలో స్త్రీ ఖచ్చితంగా విద్యావంతులు అయినప్పుడే ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా ఎదుర్కొంటుంది తన భావనతో మరి సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటగా మన భారతదేశంలో ఈరోజు జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం వేములవాడలో శ్రీ సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తను సమాజానికి చేసినటువంటి సేవల్ని కూడా విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. సమాజంలో స్త్రీలకు విద్య ఎంత అవసరమో కూడా పిల్లలకి తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా మన పాఠశాల లోపల ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరిగింది. మంచి పౌష్టికాహారాన్ని ఏ విధంగా తయారు చేయాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పిల్లలందరూ గ్రహించే విధంగా వాళ్ళ ద్వారానే మరి రకరకాలైనటువంటి ఫుడ్స్ని వంటకాలని తయారు చేసి మరి ఫుడ్ ఫెస్టివల్ని కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. సో పిల్లలందరూ కూడా బయట ఫుడ్స్ అన్ని మానేసి జంక్ ఫుడ్స్ అవన్నీ కూడా మన అనారోగ్యానికి కారణాలు అవుతాయి కనుక అలాంటి జంక్ ఫుడ్స్ తినకుండా కేవలం పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయురాలు దాసరి సుజాత, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పులి శారద, లిక్కిడి మంజులను సన్మానించి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కులలింగ వివక్షల మధ్య బాలికల విద్య కోసం అహర్నిశలు పోరాడిన ధైర్యశాలి సావిత్రిబాయి పూలే నేటి మహిళా ఉపాధ్యాయులకు నిజమైన ఆదర్శమని తెలిపారు. విద్యనే సామాజిక విముక్తికి మార్గమని ఆమె నిరూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు గొట్టె రాంబాయి, ఉపాధ్యాయులు దుర్సేటి లక్ష్మీనారాయణ, దాసరి సుజాత, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పులి శారద, లిక్కిడి మంజులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపీపీఎస్ న్యూ అర్బన్ కాలనీలో వర్క్ చేస్తున్నాయి. ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు ఘనమైన సన్మానం లక్ష్మీనారాయణ సార్ గారు నిర్వహించారు. సావిత్రిబాయి పూలే గారు మహిళల పట్ల తర్వాత బాలికల పట్ల ఎంతో ప్రేమను చూపి వాళ్ళకు బాలిక విద్యకు ఎంతగానో ప్రోత్సహించారు. 1831 సంవత్సరంలో జన్మించి అప్పటి నుండి ఆమెకు మొదటి గురువు అయినటువంటి తన భర్త దగ్గర చదువు నేర్చుకొని ఆ పిల్లలకు ఎంతో విద్యా బుద్ధులు నేర్పించారు. సావిత్రిబాయి పూలే గారు తన 9వ ఏటనే పెళ్లి చేసిరు. తర్వాత బాలికలను ప్రోత్సహించడానికి సొంతంగా పాఠశాలను తానే ఏర్పాటు చేసి తన సొంత ఖర్చుతోని పిల్లలకు చదువు నేర్పించి ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహించారు. 1831 సంవత్సరం నుండి అప్పటి నుండి పూర్వకాలం నుండి అంటే మన పేరెంట్స్ ఉన్న సమయంలో అప్పుడు ఆమె సొంతంగా పాఠశాలను నిర్వహించి విద్యను అందించారు పిల్లలకు. ముఖ్యంగా బాలికలు ఎక్కువగా విద్యలో ఎదగడానికి, ఉన్నతంగా ఎదగడానికి, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తన వంతు సహాయం ఎంతో చేశారు. ఆ కాలంలోనే మధ్యాహ్న భోజనం నిర్వహించి పిల్లలకు కావలసిన పుస్తకాలు, బట్టలు అవన్నీ సమకూర్చి ఎంతగానో వాళ్ళని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేశారు. బాలికలతో పాటు బాలురలను కూడా విద్యలో ముందుండులాగా కృషి చేశారు. వారికి మేము ఎంతగానో నివాళులు అర్పించినా తక్కువనే ఉంటుంది. మా వంతు సహాయంగా ఈరోజు ఆమె జన్మదిన వేడుకలను ఈ విధంగా ఘనంగా జరుపుకుంటున్నాము.